अस्सलाम वालेकुम नमస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్. సో ఫస్ట్ అయితే అందరికీ రంజాన్ ముబారక్ అండి. సో ఈ రంజాన్ మంత్లో అందరూ ఒక్కొక్క రకంగా వెరైటీస్ వండుకొని తింటుంటారు ఇఫ్తార్కి. సో ఇది నేను పాస్తా చేశాను. సో ఈజీగా పాస్తా ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసి పాస్తా వేసేసి అంటే మక్రూన్ని వేసేసుకొని ఇది నేను స్ప్రింగ్ షేప్లో ఉండేవి తీసుకున్నాను. సో ఉడకబెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని. సో ఇంకా స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక కట్ చేసిన ఆనియన్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసిన క్యారెట్ అండ్ అలాగే స్వీట్ కార్న్ రెండు కొంచెం వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతోపాటు కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసేసి సో కారము ఉప్పు మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. సో సాల్ట్ వేసాక కొంచెం ఇందులో మనము గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ 2 టమాటాలు నేను పేస్ట్ చేసి ఇందులోకి వేసాను. సో ఇది బాగా కొంచెం టమాటా అంతా ఉడికిన తర్వాత పేస్ట్ కొంచెం నీళ్లు వేసేసి కొంచెం సేపు మనము మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఈ పాస్తా అనేది బాగా ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఈ మసాలాలోకి కలిపేసుకొని ఇంకా ఉప్పు కారం చూసుకొని ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని లాస్ట్లో కొంచెం మ్యాగీ మసాలా వేసేసి బాగా దగ్గర పడేంత వరకు కలిపేసుకోండి. సో ఈజీగా ఇలాంటి రెసిపీస్ అందరూ ట్రై చేయండి. సో పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇంట్లో ఇలాంటివి చేసి పెట్టండి, ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కుకింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఇలాగా లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ.